బెంగళూరు న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలపై వేధింపుల ఘటనలపై విపక్షాలు రగిలిపోతున్నాయి. సిద్ధరామయ్య హయాంలో కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. మహిళలపై నేరాలను కట్టడి చేయడంలో కర్ణాటక సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించింది బీజేపీ. ಯಾರು ಸಾರ್ವಜನಿಕರ ರಸ್ತೆಯಲ್ಲಿ ಓಡಾಡ್ತಾರೆ, ಯಾರ ಮೇಲೆ ಸ್ನಾನ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಯಾರು ಹಿಂದೆ ಬರುವವರು బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల్లో కామాంధులు బరితెగించిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా పబ్లపై దాడికి తెగబడ్డ గుంపులే న్యూ ఇయర్ వేడుకల్లోనూ దాడులకు పాల్పడ్డాయని అంతకుముందు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఘటనలు రాజకీయం చేయడం తగదని పేర్కొంది. అటు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్న బీజేపీ పోరాటానికి సిద్ధమైంది. మహిళలపై దాడులు జరిగితే చోద్యం చూస్తున్నారంటూ సర్కార్పై మండిపడింది బీజేపీ. బెంగళూరు కమ్మనహళ్లి ప్రాంతంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి యత్నించిన ఘటన, అటు ఎంజీ రోడ్, బ్రిగేడియర్ రోడ్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహిళలపై కామాంధులు వేధింపులకు పాల్పడ్డ ఘటనలను బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరించడం దారుణమని బీజేపీ విమర్శించింది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు బాధితులకు అండగా పోరాడతామని బీజేపీ ప్రకటించింది. ಅವರೇ ಇವತ್ತು ಈ ಕೇಸಿನ ಬಗ್ಗೆ ಹಗುರವಾಗಿ ಮಾತಾಡುವಂಥದ್ದು ನಡೀತಾ ಇದೆ. ಕಮಲಹಳ್ಳಿಯ ಘಟನೆ ನಿನ್ನೆಯಿಂದ ನಾವು ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಡೆಲ್ಲಿನಲ್ಲಿ ಎಲ್ಲ ಮಾಧ್ಯಮದವರು, ಇಂಗ್ಲಿಷ್ ಮಾಧ್ಯಮದವರು